महामात्रे नमः। श्री ललिता त्रिपुरदेवताभ्यो नमः। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। श्री चक्र निवासिनी श्री कदम्बवासिनी श्री ललिता त्रिपुरदेवताभ्यो नमः। ఈవేళ నరక చతుర్దశి తదుపరి దీపావళి అమావాస్య అంటే శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై నరకాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన రోజు అన్నమాట. ఈవేళ ఆ రాక్షసుడు మనకి బారి నుంచి విముక్తైన రోజు కాబట్టి ఆ యొక్క చీకలను తొలగించి దివ్యులతోటి కాంతులు వెదజల్లాలని, దేశమంతా కూడా సుఖశాంతులతో ఉండాలని అప్పుడు ఆ కాలంలో ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు సంహరించిన తర్వాత అతని వధ అయిన తర్వాత చక్కగా ఈ యొక్క దీపావళి కార్యక్రమాన్ని విజయవంతంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు అనుమతిగా వస్తుంది. అయితే ఇది చాలా ప్రసిద్ధి. ఎవరికి ప్రీతికరం అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి దీపాలంకరణ అంటే చాలా ఇష్టం. దీపం విష్ణు రూపాయ దీపం శివరూపాయ సాక్షాత్ దీపం లక్ష్మీ పరబ్రహ్మ స్వరూపిణ్యే నమః. అంటే దీపదేవత ముఖ్యంగా లక్ష్మీదేవి అన్నమాట. ఎక్కడైతే మనకి వెలుగు ఉంటుందో అక్కడ సకల సౌకర్యాలు సకల సౌభాగ్యాలు కలుగుతాయని, లక్ష్మీ కటాక్షం కలుగుతుందని ఈవేళ రోజున మనకి దీపాలు పెట్టి అలంకరణ చేసుకుని ఆ యొక్క ఇళ్లలో లక్ష్మి పూజ చేస్తూ ఉంటారు. దాన్నే వైభవ లక్ష్మి వ్రతం అని చెప్పి అంటారు. అది దిగ్విజయంగా చాలా మంది మార్వాడీస్ కూడా ఎక్కువగా అద్భుతంగా చేసుకుంటారు మన యొక్క దేశంలో. మరి అలా ప్రతి ఇంటి దగ్గర కూడా ప్రతి భక్తులు కూడా స్త్రీలు ఈ యొక్క వైభవలక్ష్మి వ్రతాన్ని చేసుకుని సకల సౌభాగ్యాలు ఐశ్వర్యాలు కలగాలి. ఆ నరకాసురుని వధించినటువంటి ఈ రోజు దీపావళి కాబట్టి దీన్ని దివ్యల పండుగ అని కూడా అంటారు. కాబట్టి మనం అంతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో విశేషంగా పాల్గొని సంధ్యా సమయ కాలంలో దీపారాధన చేసి లక్ష్మి యొక్క వైభవాన్ని వివరిస్తూ ఆ యొక్క గొప్పదనాన్ని మనం పఠిస్తూ ఉన్నట్లయితే మన ఇంట్లో దారిద్ర్యం అనేది కనపడకుండా సకల ఐశ్వర్యాలు కలుగుతాయని ఈ యొక్క దీపావళి యొక్క విశిష్టత. కాబట్టి మన గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు, దేశ పౌరులు, రాష్ట్ర పౌరులు అందరూ కూడా సుఖశాంతులతో పాడి పంటలతో లక్ష్మీ కటాక్షంతో వర్ధిల్లాలని భావిస్తూ సర్వే జన సుఖనో భవంతు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు.